పట్నం చలిమంటలు వేరు, పల్లెటూరి భోగి మంటలు వెచ్చదనమే వేరు. కష్టాల్ని కాల్చేద్దాం, కొత్త వెలుగుల్ని నింపుకుందాం. వెల్కమ్ టు మా ఊరి భోగి. అందరికీ నమస్కారం, నేను ప్రియాంక. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో పల్లెటూరి సంక్రాంతి సందడిని, ముఖ్యంగా తెల్లవారుజామునే వేసే ఈ భోగి మంటలు వెనుక ఉన్న అందాన్ని చూద్దామా? పట్నంలో ఎన్ని లైట్లున్నా మన ఊర్లో ఈ చలిమంట ముందు కూర్చుంటే వచ్చే ఆ వెచ్చదనం, ఆ ఆనందమే వేరు కదా. అసలు భోగి మంటలంటే కేవలం చలిమంటలు మాత్రమే కాదు. భోగి అంటేనే పాతది పోయి కొత్తది రావడం. మన ఇంట్లో ఉండే పాత సామాన్లే కాదు, మన మనసులో ఉన్న పాత ఆలోచనలు, నెగటివ్ ఎనర్జీని కూడా ఈ మంటల్లో వేసేసి కొత్త ఆశలతో సంక్రాంతికి స్వాగతం పలకడమే ఈ పండుగ ఉద్దేశం. చూడండి ఆ మంటలు ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయో. మన జీవితాల్లో విజయాలు కూడా అలాగే ఉండాలని కోరుకుందాం. మా ఊర్లో అయితే తెల్లవారుజామున 4 గంటలకే అందరం నిద్రలేచి మా ఊరి మధ్యలో ఉన్న రామాలయం గుడి వెనుక అందరం కలిసి భోగి మంటలు వేసుకున్నాం. పిల్లలు కేరింతలు, పెద్దలు ముచ్చట్లు, హరిదాసు పాటలు, గంగిరెద్దు ఆటలు, ఆ మంటలు వేసే పిడకల వాసన, అబ్బా ఆ ఫీలింగే వేరు. ఈ మంటల చుట్టూ తిరుగుతూ మనం పంచుకునే ఆ ఆత్మీయత ఈ పండుగకు అసలైన నిండుతనాన్ని ఇస్తుంది. మీ ఊర్లో భోగి మంటలు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నీ కష్టాలన్నింటినీ కాల్చేసి కొత్త వెలుగులను నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పల్లెటూరు ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఆలోచనలు వదిలేద్దాం, కొత్త ఆశలతో ముందుకెళ్దాం. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.